హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ రుద్రాని. ఫ్రెండ్స్, ఈరోజు మనం కొండవీడి కొండలు చూద్దాం. కొండవీడి కొండలకు వచ్చాను నేను. ఈరోజు మీకు కొండవీడి కొండలని చూపిస్తాను. ఆనాటి రెడ్డి రాజులు పరిపాలించారు ఈ కొండని. దీన్ని మీకు చూపిస్తాను. ఒకసారి అలా వీడియో మొత్తం చూడండి. ఫ్రెండ్స్, ఇది మన కొండవీడి కొండ, ఎడ్లబాడు మండలంలోని చెంగిస్ ఖాన్ పేట పుట్టకోట ఉంటుంది. ఆ రోజు గత కనీసం క్రీస్తుశకం 450 సంవత్సరాల క్రితం రెడ్డి రాజులు పరిపాలించారు ఈ కోటని. వారికి సంబంధించిన అవశేషాలు ఇవన్నీ ఇక్కడ మనకు నిక్షిప్తమై ఉన్నాయి. దీన్ని ఫస్ట్ టీడీపీ గవర్నమెంటు ఫామ్ చేసినప్పుడు 2014లో అప్పుడు దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు, బాగా డెవలప్మెంట్ చేశారు. దాని గురించి ఒకసారి మీకు చూపిస్తాను ఈరోజు వీడియోలో. చూడండి ఫ్రెండ్స్, చూడండి, మనం ఘాట్ రోడ్లో వెళ్తున్నాము. ఒకసారి మీరు చూడొచ్చు. వాతావరణం బ్రహ్మాండంగా ఉంది ఫ్రెండ్స్. చల్లనైన గాలి తోలుతుంది వస్తుంటే. మనకి ఈరోజు వేసవి కాలం అని కూడా అనిపించట్లేదు. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళ రాజధాని అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఈ కొండవీడు వచ్చేసి కొండవీడి కొండలోనే స్టార్ట్ అయింది. స్థానం మొత్తం ఇక్కడే. వాళ్ళ రాజ్యాలు కానీ వాళ్ళ రాజధాని, మనం ఇప్పుడు ఈ రాజధాని ఎలా అనుకుంటున్నామో అలా వాళ్ళ రాజధాని అనేది ఈ ఏరియాలోనే మొత్తం వాళ్ళ రాజధానిగా ఉండి ఇక్కడి నుంచే వాళ్ళు పరిపాలన సాగించారు రెడ్డి రాజులు. వాళ్ళ కార్యకలాపాలన్నీ ఇక్కడి నుంచే సాగినాయి. ఇది వచ్చేసి వాళ్ళ రాజధాని. ఇది ఇప్పుడు పల్నాడు జిల్లాలో, అంతకుముందు గుంటూరు జిల్లాలో ఉండేది, కానీ ఇప్పుడు జిల్లాలో వేరియేషన్లో పల్నాడు జిల్లా కిందకు వచ్చేసింది. వాళ్ళ చరిత్ర గురించి ఇక్కడ రాశారు, ఒకసారి మీరు చూడొచ్చు. చూడండి, తెలుగు సాహిత్య చరిత్రలో అద్భుత ఘట్టం అంట ఇక్కడ రాశారు. చూడండి, ఇది ఇక్కడ వాళ్ళ ఫోటో వంటిది వేసేసి ఇక్కడ మనకి రాశారు. పోలయ్య వేమారెడ్డి తన సైన్యాధిపతి అయిన తమ్ముడు మల్లారెడ్డి మరియు సభాసదులు పండితుల సమక్షంలో ఆస్థాన కవి ఎర్రన్న, అంటే మన ఎర్ర ప్రగడ, మనం చిన్నప్పుడు పుస్తకాలు చదువుకున్నాం, రచించిన హరివంశం గ్రంథాన్ని అంకితం తీసుకుంటున్న దృశ్యం అంటే ఇది. ఫ్రెండ్స్, నాకేదో లాగా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఆనాటి వాళ్ళ చరిత్రలో అవన్నీ వాళ్ళు తిరిగిన స్థలం అనేటప్పటికీ గూస్ బంప్స్ వస్తున్నాయి, అంటే మన రోమాలు నిక్కబరుచుకుంటున్నాయి. ఫ్రెండ్స్ చూడండి, వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి రాశారు, దీని గురించి చదవచ్చు. తూర్పు ద్వారం. సరే కదా, దానికి సంబంధించిన చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇది తూర్పు ద్వారం. ఆనాటి వాళ్ళ రాజుల చరిత్ర ఆనవాళ్ళు ఇది. ఇప్పుడు ఆ ద్వారంలో గుండా వెళ్తున్నాం మనం. చూడండి, ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది తూర్పు ద్వారం, అంటే ఇది ఎంట్రన్స్. ఇటు నుంచి పైకి వస్తారు. ఇప్పుడు ఘాట్ రోడ్డు, అంతకుముందు ఈ రూట్ నుంచి వచ్చేవాళ్ళు. ఇది తూర్పు ద్వారం అన్నమాట.
ఫ్రెండ్స్ ఇక్కడ ఇవి తిరుగుతుంటాయంట, చూడండి. 8,000 ఈ పరిసర ప్రాంతాల్లో తిరుగుతుంటాయంట ఇవి. ఫ్రెండ్స్ చూడొచ్చు వాళ్ళ రాజధాని ఎలా ఉందో. ఈ కొండలు అవి చూడండి, ఎంత పెద్ద పెద్ద కొండలు ఉన్నాయో. ఎలా నివసించారబ్బా, ఈ అడవుల్లాగా ఉన్నాయి అనిపిస్తుంది. ఈ రోజుల్లో మన కరెంటు అవన్నీ ఉన్నాయి, ఆ రోజుల్లో వాళ్ళకి ఏమీ లేవు. కానీ ఇలాంటి వాటిలో ఎలా నివసించారో కూడా అర్థం కాదు మనకి. చూడండి ఆ కొండ చూడండి ఎలా ఉందో. మనమైతే బిల్డింగులు ఉంటాయి మన రాజధానులు అంటే, వాళ్ళ రాజధాని అంటే చూడండి ఎలా ఉందో. కొండలు ఎక్సలెంట్గా ఉన్నాయండి. ఒకసారి ఇక్కడ చూడొచ్చు, చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు ఇట్లాంటివి తయారు చేశారు. ఒక పార్క్ లాగా దీన్ని చూడొచ్చు మీరు. ఇక్కడ చూడవచ్చు ఒకసారి, ఇదేదో పెర్గోలా అని రాశారు. ఇది కూర్చోడానికి అన్నట్టుగా ఇట్లా కట్టారు కాసేపు రిలాక్స్కి. ఎంత లొకేషన్ చూడొచ్చు, మీరు సందర్శించవచ్చు ఎప్పుడు రావాలన్నా. ఒకసారి చరిత్ర చూడొచ్చు. ఇది రాజుగారి విగ్రహాన్ని పెట్టారు ఇలా. అక్కడక్కడ వాళ్ళు చరిత్ర రాశారు, కొంచెం చూడండి, నేను మీకు చూపిస్తున్నాను క్లారిటీగా. ఇక్కడ చరిత్ర రాశారు చూడండి. చరిత్రను మీకు చూపిస్తున్నాను, బోర్డు మీద ఇలా లిఖించారు వాళ్ళు. దాన్ని మీకు కనిపించేటట్టుగా మీకు చూపిస్తున్నాను, ఒకసారి చూడండి క్లారిటీగా. ఇక్కడ చూడండి మసీదు, కొండవీడి మసీద్ అంట. ఇది చూడొచ్చు మీరు. ఇదిగోండి ఎదురుగా ఉంది, మనం దాని దగ్గరికి వెళ్తున్నాం. యోగి వేమన గారు ఒకసారి ఇక్కడ చదవచ్చు. వేమన గారి బొమ్మను పెట్టారు ఇక్కడ, విగ్రహాన్ని ఇక్కడ రాశారు. ఇక్కడ వేమన పద్యాలు రాశారు. ఇదిగోండి ఆ రాజు వాళ్ళు ఉన్న కోటలు ఇవి. ఈరోజు వాళ్ళు మనం ఇట్లా చూడగలుగుతున్నామంటే మన అదృష్టం అండి. వాళ్ళు రెడ్డి రాజులు వాళ్ళు కట్టిన ఇవన్నీ కట్టుబడులు, ఇవన్నీ మనం చూడగలుగుతున్నామంటే మన అదృష్టం. వాళ్ళని చూడలేకపోయినా వాళ్ళు ప్రతిష్ఠించినవి చూస్తున్నాం మనం. కోటలు చూడండి, మనకైతే టన్నులు సిమెంట్ కావాలి. ఇక్కడ ఏమీ లేదు, సిమెంట్ లేకుండానే రాయి మీద రాయి పెట్టేసి కట్టేశారు.
కొన్ని వందల సంవత్సరాల క్రితమే అండి. మన బిల్డింగ్లు అయితే ఇప్పుడిప్పుడే కూలిపోతాయి వెంటనే. ఈ కొన్ని వందల సంవత్సరాలు సిమెంటు ఏమీ లేకుండానే చూడండి రాయి మీద రాయి పెట్టి ఎలా ఉన్నాయో. ఇందాక మనం బోట్లు చూసాం కదండి, మసీదు నిర్మించారు వాళ్ళు రాజులని. అక్కడ మనం బోట్లో చూసిన మసీదు ఇదిగోండి. వాళ్ళు ప్రతిష్ఠించిందండి ఇది. ఆ రోజు ఆ రెడ్డి రాజులు వాళ్ళు ప్రతిష్ఠించింది. మళ్ళీ లొకేషన్ చూపిస్తున్నాను. వాళ్ళు ప్రతిష్ఠించిన వాళ్ళ రాజ్యం ఇది, రెడ్డి రాజుల రాజ్యం. మన చరిత్ర మనుగడలో లిఖించదగిన అధ్యాయం ఇది. ఇందాక నేను విగ్రహం చూపించా కదా రాజుగారిది, అది చుట్టూ చూడండి. ఇదంతా వాళ్ళ రాజ్యం అండి. వాళ్ళు లేకపోయినా వాళ్ళ రాజ్యంలోకి మనం వచ్చాము ఇప్పుడు. ఇక్కడ చూడొచ్చండి మీరు. మీకు ఇక్కడ బోర్డులో ఏదైతే చూపిస్తానో అది మీకు అక్కడ ఉంటుంది చూడండి. కొండమేడకు చిహ్నం అంట, చుక్కలకొండ బురుజు. దీన్ని చుక్కలకొండ లేదా తారా బురుజు అనే పేర్లు ఉన్నాయి. ఇది కోటకు పడమూడు వైపు కొండ శిఖరం మీద ఉందంట. ఒకసారి చూడండి, ఇదిగోండి అది. ఎందుకంటే ఇవన్నీ చెట్లు చేమలతో నిండి ఉన్నాయి. మనం అక్కడ దాకా వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందువల్ల మీకు చూపిస్తున్నా చూడండి. ఎక్కడైతే బోర్డు ఉంటుందో ఆ బోర్డు ఉన్న కాడ ఇవి ఉంటాయి. ఇదిగోండి చూడొచ్చు, ఇదిగోండి చుక్కలకొండ బురుజు. ఎప్పుడో 400 సంవత్సరాల పై చిలుకు మాట అండి ఇవి. వాళ్ళ గుర్తుకి మన చిహ్నాలుగా ఇలా ఉన్నాయి. మీరు చూడాలి అనుకుంటే వచ్చి చూడొచ్చు బ్రహ్మాండంగా. ఇక్కడ ఏ అడ్డంకులు ఉండవు. వాళ్ళని చూడకపోయినా వాళ్ళ గుర్తులు మనం చూడవచ్చు. ఇదిగోండి మీకోసం వచ్చాను పైకి. ఇదే మన చుక్కలకొండ బురుజు అనేది. ఒకసారి చూడొచ్చు. ఒకసారి లోపలికి వెళ్దాం ఎలా ఉందో. అంటే ఏంటో ఇది బురుజు అన్నారు కానీ ఏంటిదో తెలియదు మనకి. ఇదిగోండి వాళ్ళ చిహ్నాలు ఇవన్నీ ఇలా ఉన్నాయి. ఇది మన ఇళ్ళలో కనుక మధ్య దేవుడి గది హాలు ఉన్నట్టుగా ఉన్నాయి వాళ్ళ వాస్తుకి. చూడండి వాళ్ళ కిటికీలాగా ఎలా ఉన్నాయో. ఇక్కడ ఒక గది ఉంది, మళ్ళీ ఇది ఒక చీకటి గదిలాగా ఉంది. ఫ్రెండ్స్ ఇది లక్ష్మీ నరసింహస్వామి గుడి అంట. ఒకసారి చూడొచ్చు. ఇక్కడ ఏదో రాశారు, చూద్దాం ఒకసారి. టెంపుల్ మూసేసి ఉంది. ఒకసారి ఇక్కడ ఏదో చరిత్ర రాశారు, ఒకసారి చూడండి. ఒక 2 నిమిషాలు ఉంచుతున్నానండి, మీరు ఒకసారి చదువుకోండి. నేను చదవటం అంటే మళ్ళీ లేటు. కొద్దిగా పక్కన చరిత్ర ఏదో రాశారండి, ఒకసారి దీన్ని కూడా చూడండి. ఇవన్నీ వాళ్ళ చరిత్రలు అండి. గుడి వెనకగా ఆనిచి కట్టారు దేవాలయాన్ని, అప్పట్లో ప్రతిష్ఠించారు. చూడండి ఒకసారి. చూడండి కొండ ఎంత ఎత్తుందో. కొండగా ఆనుకొనే దేవాలయాన్ని ప్రతిష్ఠించారు ఆ రోజుల్లో. డోర్స్ క్లోజ్ చేసి ఉన్నాయండి.
ఇది ధ్వజస్తంభం. ఇక్కడికి వచ్చేటప్పటికి మన ఆంజనేయ స్వామి వారిని ప్రతిష్ఠించారు. ఇట్లా ఏకరాతిలాగా ఒకే ఒక రాయి. దీనికి సంబంధించిన చరిత్ర ఏందనేది మనకి ఇక్కడ రాయలేదు. ఇక్కడ కోట ఒకటి ఉంది. ఇక్కడ వచ్చేసేటప్పటికి ఇది చెరువు అంటండి, పుట్టాలమ్మ చెరువు అంట. మీరు చూడొచ్చు, ఇక్కడ 3 చెరువులు ఉంటాయండి మొత్తం. అందుట్లో ఒకటి మంచినీళ్ళకి వాడే చెరువు, మిగతా వచ్చేసేటప్పుడు ఒక చెరువు ఏమో ఆడవారు స్నానం చేస్తారంట ఆ రోజుల్లో, ఒక చెరువు మగవాళ్ళు స్నానం చేస్తారంట. అంటే ఇద్దరికి విడివిడిగా ఉంటాయి చెరువులు. ఒకటి మంచిళ్ళ చెరువు, మొత్తం 3 ఉంటాయి అంటే ఇక్కడ. ఒకసారి చూడొచ్చు. ఇక్కడ ఈ సైడ్కి వచ్చేటప్పటికి ఈ కొండలు ఎలా ఉన్నాయో, అంతా కొండలోనే కట్టారండి ఆ రోజు రాజ్యం. మరి వాళ్ళ రాజధాని అంటే ఇది. ఒకసారి చూడండి, రెడ్డివారి భోజనశాల అంట. రెడ్డివారి భోజనశాల మఠం అనేది రెడ్డివారి భోజనశాల కొండవీటి సామ్రాజ్య గ్రంథ ప్రకారం. చూడండి ఒకసారి, ఈ ఫోటో పెట్టారు, వీలు పడితే చూపిస్తాను నేను మీకు. ఒకసారి చూడండి, ఈ చెరువు దగ్గర కొండలు చూడండి ఎలా ఉన్నాయో. దీని కిందే చెరువు ఉంది. నేను చెప్పాను కదా, ఇది ముత్యాలమ్మ చెరువు అంట. నేను ఇందాక మీకు 3 చెరువులు ఉంటాయని చెప్పాను కదా, ఇది రెండోది. ఏదో గుర్రం చూడండి, జూమ్ చేస్తున్నా మీకు. బోట్ వచ్చేసి 50 రూపాయలు, నీళ్ళు తక్కువలే. ఒకసారి చూడండి, ఆ చెరువులో తెల్ల గుర్రం ఒకటి గడ్డి తింటా ఉంది. ఆ సైడ్ ఇదిగా ఎర్రది. ఇంకో గుర్రం ఉంది చూడండి, ఎర్ర గుర్రం. 2 గుర్రాలు ఉన్నాయి ఇక్కడ. మరి ఎవరియో కానీ ఇక్కడ మేస్తా ఉన్నాయి. రెడ్డి రాజులు ఇక్కడికే. ఇది ఒక చెరువు, ఇది ముత్యాలమ్మ చెరువు. ఇందే చూసింది మనం పుట్టాలమ్మ చెరువు. చుట్టూ చూడండి కొండలు ఎలా ఉన్నాయో. లొకేషన్ చూడొచ్చు మీరు. చుట్టూ ఈ వాతావరణంలో ఉన్నారండి వాళ్ళు ఆ రోజు. మనకైతే ఇప్పుడు అన్ని బిల్డింగులు కావాలి, ఇళ్ళు అవన్నీ. ఈ ఫారెస్ట్ ఈ కొండల్లో ఎట్లా ఉంటుందో మీకు తెలుసు వాతావరణం. కరెంటు లేదు, ఏమీ లేవు. వాళ్ళు రాజ్యాన్ని ఇక్కడి నుంచి పరిపాలించారు. ఇక్కడ ఏదో హనుమంతుడు వారి విగ్రహాన్ని పెట్టారండి. ఇక్కడ ఏదో అప్పుడు మనకి పోతున్నాం ఇంకా చూస్తానికి. ఒకసారి చూడండి, ఇది నెమళ్ళ బురుజు అంట. దానికి సంబంధించి ఇక్కడ రాశారు చూడండి. ఇది బురుజులన్నింటిలో కల్లా పెద్దంట. పెద్దోళ్ళ చెరువు ఒడ్డు ఉన్న కొండపై ఉన్నదంట. పెద్దోళ్ళ చెరువు అనేది ఇంకో చెరువు, అది 3వ చెరువు నేను చెప్పేది. ఇది వెదుళ్ళ చెరువు అంటారు. ఇది ఆ రోజుల్లో ఇది మంచినీటి చెరువు అంట. ఇందాక మనం ముత్యాలమ్మ పుట్టాలమ్మ చెరువు అనేవి 2 జెంట్స్కి లేడీస్కి స్నానానికి సంబంధించినవి. ఇది వచ్చేసేటప్పటికి వెదుళ్ళ చెరువు. ఇది వాళ్ళకి వాటర్, ఈ రాజ్యం మొత్తానికి సంబంధించి ఇది మంచిళ్ళు ఇచ్చిద్ది వాళ్ళకి. నీళ్ళు కూడా దీని ఒక్క దాంట్లోనే ఉన్నాయి. అంటే ఇది అంత లోతుగా ఉంటుంది అన్నమాట. చూడండి పక్కన అమ్మడి కొండలు ఎలా ఉన్నాయో. ఇది వాళ్ళ వ్యూ ఇదంతా. చూడండి ఇక్కడ బోర్డు మీద రాశారు ఆ చెరువుల గురించి. వాటి గురించి రాశారు, చరిత్ర కూడా రాశారు. ఒకసారి మీరు చదవచ్చు, మీరు చదవండి ఒకసారి. వాళ్ళ బొమ్మలతో సహా ఫోటోలతో సహా వేశారు. ఒకసారి చూడండి, ఒకసారి చరిత్ర చదవచ్చు. మండపం అంట ఇది, 2వ మండపం. ఒకసారి చూడండి. ఇది దక్షిణ భాగాన్ని కొండ ముట్టుపై ఈ చూపించే బోర్డులో ఉన్న అన్ని నమూనాలన్నీ ఉన్నాయండి ఇక్కడ, మీరు చూసుకోవచ్చు. అదే మేము లేటుగా వచ్చాను, అందువల్ల అన్నీ చూపించడానికి టైం చీకటి పడుతుంది.
ఒకసారి చూడొచ్చు, నాకు వీలున్నంత వాటికి చూపిస్తాను మీకు. ఒకసారి ఇది కూడా చూడండి. ఈ బోర్డులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఆ ప్రదేశాలు ఉన్నాయండి. సేమ్ దీంట్లో ఎలా ఉన్నాయో అయ్యే మీరు చరిత్ర చదవచ్చు. మీకు చూపించేది వచ్చేసేటప్పటికి ఇదిగోండి, చట్టంలో కనిపిస్తూ ఉంది అది. ఇదిగోండి, ఇందాక చూపించిందేమో మండపం, అది ఇప్పుడు మీకు చూపించేది భోజనశాల. ఇవి వచ్చేసేటప్పటికి పుటాలమ్మ చెరువుకి ఆగ్నేయంగా ఉంటాయి భోజనశాల ఇది. పైగా అన్ని కొండల మీదగా కట్టుకున్నారు ఎత్తుగా. ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, ఇది కూడా మిరియాల చెట్టు. మిరియాల చెట్టు బురుజు అంట, దాని గురించి రాశారు. ఫ్రెండ్స్ ఇది చూడండి, కొండవీడి చరిత్ర. ఇది అసలు చరిత్ర కొండవీడిది. సముద్ర మట్టానికి 1700 అడుగులు. ఒకసారి మీరు చూసుకోవచ్చు. తర్వాత ఈయన పరిపాలించాడు. ఇదంతా ఇక్కడి నుంచే జరిగిన ఈ పరిపాలనే. తర్వాత వచ్చేసేటప్పటికి ఈయన పరిపాలించాడు. ఎంత 1353 53 నుంచి 64 వరకు 11 సంవత్సరాలు. తర్వాత వచ్చేటప్పటికి 1964 నుంచి వాళ్ళ వారసులుగా 64 నుంచి మళ్ళీ వీళ్ళు స్టార్ట్ చేశారు. అనపోతారెడ్డి. మీరు ఒకసారి చదువుకోవచ్చు ఈ చరిత్రని. ఎందుకంటే మనం ఈ రాజ్యానికి వచ్చాం కాబట్టి వాళ్ళ చరిత్ర గురించి మనం చదువుకోవాలి. కుమారగిరి రెడ్డికి 1386 నుంచి 1402. తర్వాత వచ్చేటప్పటికి ఈయన వచ్చేసాడు 1386 1402. 86 నుంచి 402 వరకు 1402 వరకు. 1402 నుంచి 1400. తర్వాత వచ్చేసేటప్పటికి వాళ్ళ వారసుడిగా మళ్ళీ ఈయన వచ్చాడు. 1402 నుంచి కొంచెం మీరు చదువుకోవచ్చు. కొంచెం పక్కకు. అవతల చెరువు ఉంది. మీరు ఒకసారి చదవచ్చు, ఎందుకంటే కొంచెం మనకి తెలియదు కదండి ఇవన్నీ. కొంచెం టైం స్పెండ్ చేసి చదివితే ఈ చరిత్ర మనకు తెలుస్తూ ఉంటుంది. తర్వాత వచ్చేటప్పటికి ఈయన రాచవేమారెడ్డి గారు వచ్చారు. ఈయన వచ్చేటప్పటికి 1424 దాకా ఈయన పరిపాలించారు. ఇవన్నీ మీకు ఒకసారి చూపిస్తున్నాము. మన తెలుగు చూపిస్తున్నాము మీకు. ఎంత వివరంగా రాశారు, ఏ సంవత్సరం నుంచి ఎప్పుడు దాకా ఎలా జరిగింది, ఈ రాజ్యం అనేది ఎలా అంతరించిపోయింది ఏంది అనేది మొత్తం ఈ చరిత్రలో లిఖించారు. ఒకసారి మీరు చదవచ్చు. ఎర్రా ప్రగడ, ఈయన చరిత్ర మనం ఎప్పుడో చదివినట్టు గుర్తు నాకు తెలుగులో. తిక్కన్న, నన్నయ్య, ఎర్రా ప్రగడ, వీళ్ళ చరిత్రలన్నీ మనం చదివాము. ఒకసారి చూడవచ్చు మీరు. తర్వాత వచ్చేటప్పటికి ఈయన కవి సార్వభౌముడు శ్రీనాథుడు, ఈయన కూడా చదివాం మనం చరిత్రలో. వీళ్ళంతా ఇక్కడ రెడ్డి రాజ్యంలో ఉన్నోళ్ళు, వీళ్ళందరూ ఈ కొండవీడు రాజ్యంలో వీళ్ళంతా ఉన్నోళ్ళే. ఇది మ్యాప్ అండి, కొండవీడి కొండకి సంబంధించిన మ్యాప్ ఇది. ఆ రోజు కాలంలో
గిరిరెడ్డి కాలంలో ఈ మ్యాప్ ఇది. ఇది ఇప్పుడు ఘాట్ రోడ్ అండి. కొండ మీదకి ఇలా ఉంటుంది ఇప్పుడు ఘాట్ రోడ్డు. భూతల స్వర్గం లాగా ఉంటుందంట. ఫ్రెండ్స్, వీళ్ళందరూ మన సబ్స్క్రైబర్సు. మనం కొండవీడికి వచ్చినప్పుడు వీళ్ళందరూ అక్కడ కలిశారు. ఒకసారి అందరూ హాయ్ చెబుతున్నారు, మీరు కూడా ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక స్టెప్ ఉంది, అది ఘాట్ రోడ్ చూపించి మీకు వీడియో ముగిస్తాను. ఇదంతా మన సబ్స్క్రైబర్సు. ఓకే ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి, ఇది పైనుంచి చూస్తున్న వ్యూ మన కొండవీడు కొండకి. చూడండి అసలు ఎలా ఉందో. ఇదే ఇందాక మన మ్యాప్లో చూసాం కదా, భూతల స్వర్గం అని. భూతల స్వర్గానికి దారి అని అన్నారు కదా. చూడండి వ్యూ బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చినా, హైదరాబాద్ నుంచి వచ్చినా, ఎటు నుంచి వచ్చినా మీరు బ్రహ్మాండంగా వ్యూ అనేది చూసుకోవచ్చు. పొద్దున్నే వస్తే సాయంత్రం దాకా ఈ రాజ్యం మొత్తాన్ని తిరగచ్చు మీరు.